ఈ రోజు పంచ్ పటాకాలది ఫస్ట్ టాపిక్ ఇస్ ఎలాంటి సందర్భాల్లో మనం పార్టీ చేసుకుంటాం? నా వైఫ్ ఒకే కాన్పుల క్రికెట్ టీం ని కన్నప్పుడు. రే నువ్వు వైఫ్ ని చేసుకోలేదురా, ప్రింటింగ్ ప్రెస్ కి తాళిగట్టు. నెక్స్ట్ పేషెంట్. నెక్స్ట్ పేషెంట్. దాని కావాలని అంత సన్నగా ఉంటావా లేకపోతే? సన్నగా ఉంటే చాలా ఫెసిలిటీస్ ఉంటాయి కదా. ఒక్క ఫెసిలిటీ చెప్పు. గాలేసి తెలిపోవచ్చు. నేను మనకొండ వెళ్ళాలి గాలి. ఆన్సర్ చెప్పు. ఎలాంటి సందర్భాల్లో నువ్వు పార్టీ చేసుకుంటావు? కాలేజ్ టాపర్ నాకు ప్రపోజ్ చేసినప్పుడు. వాడు ఎంత చెండాలప్పుడైనా ఆబ్వియస్లీ చదివే వాళ్ళు బానే ఉంటారు కదా. 100% లవ్ లో నాగ చైతన్య బాగా చదువుండు కానీ తమన్నా క్లైన్ అయ్యలేదా? 100% లవ్ లో నాగ చైతన్య ఇప్పుడు ఎవరో కాదు, ది వన్ అండ్ ఓన్లీ క్రేజీ లవ్. పటాస్ కి టాపర్ వి, ఆ అమ్మాయికి ఎలా ప్రపోజ్ చేస్తావు చూద్దాం. ఏ మహాలక్ష్మి ఎలా ఉన్నావు? కనిపించట్లేదా? నాకే నోట్ల జామకాయ వచ్చింది. రేపు ఎగ్జామ్స్ ఉన్నాయంటే చదువుతున్నావా లేదా? హాలిడేస్ లో కూడా ఎగ్జామ్స్. ఒక పని చేయి, చంపదెబ్బ కొట్టి ఇట్లా పంచులు ఇవ్వకుండా. కాలేజ్ టాపరే, సరిగ్గా మాట్లాడు. కాలేజ్ టాపర్ అంటే యాటిట్యూడ్ ఉంటది కదా. కాలేజ్ టాపర్ మనకు ప్రపోజ్ చేస్తే మనకెంత యాటిట్యూడ్ ఉంది? ప్యార్ ఏ ప్యార్ ఆంఖో మే ఆంఖే డాల్. కళ్ళు కళ్ళు ప్లస్. ఆమె ఇంతవరకు ఎప్పుడు ఇంత దర్చుకోలేదు మా దగ్గర నుంచి. డ్రెస్ బాగుంది మహాలక్ష్మి. అందుకే వేసుకుంది. యా పటాస్ మీద ఛాన్స్ వస్తే దావా చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఛాన్స్ వచ్చింది అనుకో, ఒక జోక్ చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు అందరు నవ్వాలి. రెడీ? భార్యాభర్త ఉంటారు. భార్య ఏమంటది, ఏమండి నా నోట్లో దోమ పోయిందని అంటే, అరే ఇప్పుడు ఏం చేయాలండి అని అంటే, అరే అంతే నా ఆల్ అవుట్ తాగు 6 సెకండ్లలో రిజల్ట్ వస్తాను. అందుకే పటాస్ మీద ఛాన్స్ చేయట్లేదు. దేవిశ్రీ ప్రసాద్ గారని మన ఇండస్ట్రీలో సూపర్ ఎనర్జెటిక్ మ్యూజిక్. ఆయన స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేస్తే సూపర్ ఉంటది. పాట వస్తుంది, నువ్వు ఆయన లాగా ఫుల్ ఎనర్జెటిక్ గా క్రౌడ్ ని ఎంగేజ్ చేసుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గర రచ్చ చేయాలి. సరే ఒక పని చేద్దాం, ఇక్కడికి వచ్చేసా. ఇప్పుడు ఈ దేవి వరప్రసాద్ కొంచెం ఏంటంటే సీరియస్ గా నాన్నను గుర్తు చేసుకొని పాట పాడాలి. నువ్వు అనాల్సిన అవసరం లేదు. మాది ఆర్కెస్ట్రా, నేను హార్మోనియం, నువ్వు పియానో. నువ్వు గిటార్ బాగుంటది. రెడీ? 1 2 3 మ్యూజిక్. గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీతో చిందాడి చిందాడి తుల్లిందంటే చిన్నారి చెప్పుల్లో చూడు ఒక్కంటే వినదే పగలంతా ఆడి పాడి ముద్దెన్నో తినదే పరిగెత్తే పైడి లేడి. వావ్, వాట్ ఎ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. నీ లోపల ఒక సింగర్ అండ్ ఆల్సో నటుడు ఉన్నాను. నేను ఒక స్లీపర్ కూడా ఉన్నాను బయటకు. ఇప్పుడు ఆన్సర్ చెప్పు. ఎలాంటి సందర్భాల్లో నీకు పార్టీ చేసుకోవాలనిపిస్తుంది? టార్చర్ పెట్టే ప్రిన్సిపల్ కూతురు ప్యూన్ గారితో లేచిపోయింది. నెక్స్ట్, నా హస్బెండ్ ఆస్తి మొత్తం నా పేరు మీద రాసేసి వేరే అమ్మాయితో లేచిపోయినప్పుడు నాకు పార్టీ చేసుకోవాలి. తమ్ముడులే, ఇది మా ప్రేమ కథ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్లు దొరికితే పార్టీ చేసుకుంటాం.
నెక్స్ట్ నా బెస్ట్ ఫ్రెండ్ నాకంటే బాగా చదివి మంచి బాయ్ ఫ్రెండ్ పట్టుకుంటాయి కదా, పట్టుకున్నాక ఎగ్జామ్ కి వెళ్ళి మంచి చదివి ఎగ్జామ్ రాసినాక ఫెయిల్ అవుతాయి కదా, అలా బాయ్ ఫ్రెండ్ వచ్చి నన్ను పట్టుకుంటే ఏమన్నా పార్టీ చేశారు? భాస్కర్ యూ బోలో. లోబో గారు స్పష్టంగా తెలుగు మాట్లాడినప్పుడు పార్టీ చేసుకుందాం అనుకుంటా. జన్మలో వేసుకోవా పార్టీ? జన్మలో జరగదుగా. లోబో బోలో. గర్ల్ ఫ్రెండ్ బర్త్డే ఉన్నప్పుడు బర్త్డే ముందు మనం గర్ల్ ఫ్రెండ్ అడుగుతాం నీకు ఏది కావాలని. వెన్ వి గిఫ్ట్ హర్, వెన్ వి సీ ద హ్యాపీనెస్ ఆఫ్ ఆన్ హర్ ఫేస్, ఆ సంతోషంలో మనం